మహబూబ్ నగర్ లో ఎన్నికల పోరు ఉత్కంఠ రేపుతుంది. సొంత జిల్లాపై సీఎం రేవంత్ రెడ్డి స్పెషల్ ఫోకస్ పెడితే మోదీ చరిష్మాతో బీజేపీ గెలుపు కోసం వ్యూహాలు రచిస్తోంది. బీఆర్ఎస్ వ్యతిరేక ఓటుపై కాంగ్రెస్ బీజేపీ గురిపెడుతూ విజయావకాశాలపై లెక్కలేసుకుంటున్నాయి. పార్లమెంటులో తెలంగాణ గలాన్ని విప్పేది ఒక్క తామే అని ప్రచారం చేస్తుంది బీఆర్ఎస్. మహబూబ్ నగర్ జనరల్ కేటగిరీకి సంబంధించిన లోక్సభ స్థానం. ఈ ఎంపీ నియోజకవర్గంలో 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో మొత్తం 16,80,000 మంది ఓటర్లున్నారు. 2019 ఎన్నికల్లో మాదిరి 2024 ఎన్నికల్లోనూ 3 ప్రధాన పార్టీల నుంచి వారే అభ్యర్థులుగా బరిలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి చల్లా వంశీచంద్ రెడ్డి, బీజేపీ నుంచి డీకే అరుణ, బీఆర్ఎస్ నుంచి మన్నె శ్రీనివాస్ రెడ్డి పోటీలో ఉన్నారు. 2019 ఎన్నికల్లో 9,84,767 ఓట్లు పోలుకాగా 77,829 ఓట్లు మెజారిటీతో బీఆర్ఎస్ అభ్యర్థి మన్నె శ్రీనివాస్ రెడ్డి, బీజేపీ అభ్యర్థి డీకే అరుణపై విజయం సాధించారు. మన్నె శ్రీనివాస్ రెడ్డికి 4,11,402 ఓట్లు, డీకే అరుణకు 3,33,573 ఓట్లు, చల్లా వంశీచంద్ రెడ్డికి 1,93,631 ఓట్లు సాధించారు. అయితే ఈసారి లోక్సభ ఎన్నికలు తీవ్ర ఉత్కంఠ రేపుతున్నాయి. రాష్ట్రంలో మారిన రాజకీయ పరిస్థితులతో 2019 ఎన్నికల ఫలితాల కంటే భిన్నమైన పరిస్థితులున్నాయి. 1952లో కె జనార్దన్ రెడ్డి మొట్టమొదటిసారి మహబూబ్ నగర్ పార్లమెంట్ ఎంపీ స్థానానికి ఎన్నికయ్యారు. 1957లో వనపర్తి సంస్థానాధీశుడు రాజా రామేశ్వరరావు గెలిచారు. 1962లో ముత్యాలరావు ఎన్నిక కాగా 1967, 1971, 1977 ఎన్నికల్లో గెలిచి హ్యాట్రిక్ విజయాన్ని అందుకున్నారు. పాలమూరు నుంచి 4 పర్యాయాలు ఎంపీగా గెలిచిన ఘనత రాజా రామేశ్వరరావుకు ఉంది. 1971లో తెలంగాణ ప్రజాసమితి గెలవగా మిగతా 3 పర్యాయాలు కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. ఆ తర్వాత 1980, 1989, 1991, 1996 ఎన్నికల్లో మల్లికార్జున్ మహబూబ్ నగర్ నుంచి పార్లమెంట్లో అడుగుపెట్టారు. 1984, 1998 ఎన్నికల్లో జైపాల్ రెడ్డి 2 పర్యాయాలు, 1999, 2014 ఎన్నికల్లో 2 పర్యాయాలు ఏపీ జితేందర్ రెడ్డి గెలిచారు. 2009 లోక్సభ ఎన్నికల్లో కె చంద్రశేఖరరావు పాలమూరు ఎంపీగా పార్లమెంట్లో అడుగుపెట్టారు. పాలమూరు ఎంపీగా తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నామని గులాబీ అధినేత కేసీఆర్ ఎప్పుడూ చెబుతుంటారు. లోక్సభ ఎన్నికలను 3 పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ప్రచారాన్ని ముమ్మరంగా కొనసాగిస్తున్నాయి. కాంగ్రెస్, బీజేపీ మధ్య ఫైట్లో బీఆర్ఎస్ వ్యతిరేక ఓటు కీలకంగా మారుతోంది. మహబూబ్ నగర్ ఎంపీ సెగ్మెంట్లో ఉన్న 7 అసెంబ్లీ స్థానాల్లో ఓటమి చవిచూసిన బీఆర్ఎస్ పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజల విశ్వాసాన్ని పొందటం కష్టమే అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మహబూబ్ నగర్ లోక్సభ స్థానంపై సీఎం రేవంత్ స్పెషల్ ఫోకస్ పెట్టడంతో పాటు చల్లా వంశీచంద్ రెడ్డి పాలమూరులో విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు. 3 నెలల్లో కాంగ్రెస్ అమలు చేస్తున్న గ్యారంటీ స్కీమ్లు, చేపట్టబోయే కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళుతున్నారు. జనజాతర, ప్రజా దీవెన సభలు నిర్వహిస్తూ కాంగ్రెస్ శ్రేణుల్లో జోష్ నింపుతున్నారు. కాంగ్రెస్ కి ధీటుగా మాజీ మంత్రి డీకే అరుణ జిల్లాలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. మహిళగా తనను ఆదరించాలని కోరుతున్నారు. బీఆర్ఎస్ వ్యతిరేక ఓటును తన వైపు మలుచుకోవటం కోసం వ్యూహాలు రచిస్తున్నారు. 10 ఏళ్ల నరేంద్ర మోదీ పాలనలో పాలమూరుకు ఎలాంటి ప్రయోజనం జరగలేదన్నది కాంగ్రెస్ చేస్తున్న విమర్శ. 10 ఏళ్లైనా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వలేదని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. డీకే అరుణ జాతీయ ఉపాధ్యక్షురాలు పదవి తెచ్చుకుంది, కానీ పాలమూరు ప్రాజెక్టుకు జాతీయ హోదా తీసుకురాలేకపోయారని కాంగ్రెస్ నాయకులు సూటిగా టార్గెట్ చేస్తున్నారు. ఆగని వలసలు, ఏర్పాటు కాని పరిశ్రమలు, అందని ఉపాధి అవకాశాలు రాజకీయ పార్టీలకు సవాళ్లు విసురుతున్నాయి. ముదిరాజులను బీసీ-డి నుంచి బీసీ-ఏలో కలపటం, ఎస్సీ వర్గీకరణ లాంటి హామీలను ప్రచారంలో చెప్తోంది కాంగ్రెస్. అయితే 2 జాతీయ పార్టీల నుంచి బరిలో ఉన్న 2 బలమైన అభ్యర్థుల నడుమ సాగుతున్న పోరులో బీఆర్ఎస్ ఎలాంటి పోటీ ఇస్తుందో, ఎవరి గెలుపునకు ప్రధాన కారణమవుతుందన్నది ఆసక్తికరంగా మారింది. మహబూబ్ నగర్ లోక్సభ సెగ్మెంట్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. గ్రౌండ్ లెవెల్లోకి వెళ్లి మరీ ఓటర్లను కలుస్తున్నారు అభ్యర్థులు. మహబూబ్ నగర్ ఎంపీ సీటు ఏ పార్టీ కైవసం చేసుకుంటుందో ఎన్నికల ఈ రిజల్ట్ వచ్చే వరకు వేచి చూడాలి మరి.